ఇప్పుడు మీకు ఇద్దరు ముచ్చట చెప్తా. అప్పట్లో ఒకటే పార్టీలు ఉండేటోళ్ళు రాష్ట్రం ఏరు అడ్డంక ఒక ఆయన ఆంధ్రాకు పోయిండు, ఇంకొక ఆయన తెలంగాణలో ఉన్నాడు. అట్లా ఇప్పుడు ఇద్దరు రెండు రాష్ట్రాలకు పెబ్బలయ్యిర్రు. ఎవళ్ళ పనుల వాళ్ళు బిజీగా ఉండేటి వాళ్ళిద్దరు ఇవాళ ఢిల్లీకి పోయిర్రు. ఎవళ్ళ ముచ్చట చెప్తున్నానో ఎరికేంది కదా, ఆలే ఇక ఢిల్లీ మతలబేందో అరుసుకొని వద్దాం పార్రి. ఏపీ సీఎం చంద్రబాబు సారు, తెలంగాణ సీఎం రేవంత్ సారు ఇప్పటి వరకు చెప్పింది ఇద్దరు ముచ్చట్నే. ఇద్దరు సీఎంలు గాలి మోడలెక్కి ఢిల్లీకి పోయిరు, ఢిల్లీ పెద్ద మనుషుల్ని కలిసేందుకు. ఇగేటు బాబు సార్తో సెంట్రల్ సర్కారులకు దోస్తానం ఉన్నది కాబట్టి ఎంబట్లనే పీఎం సారు అపాయింట్మెంట్ దొరికిందట. గాని రేవంత్ సార్కే జరంతా అడిట్ అయిందట. ప్రధాని మోదీ సార్తో మీటింగ్ లో ఏపీ సీఎం, సెంట్రల్ హోం శాఖలు పెట్టిన మీటింగ్ లో తెలంగాణ సీఎం అటంక సెంట్రల్ మంత్రులతో మంతనాలు. ఎవరి కాళ్ళు అలగలగానే పోయి కానీ ఇద్దరు పోయిన ముచ్చట ఒకటే. వరదల తిప్పల పడ్డ పబ్లిక్ కు సాయం చేయాలి, సెంట్రల్ సర్కార్ కించి నిధులు ఇవ్వాలి. ఇద్దరు సీఎంలు పోయి సెంట్రల్ సర్కారుల ముంగట పెట్టింది ఇదే ముచ్చట. ఇది ఒకటే కాదు, విశాఖ రైల్వే జోన్ ముచ్చట, పోలవరం ప్రాజెక్టు పంచాది, విశాఖ ఉక్కు, అమరావతి ముచ్చట, ఇట్లా అన్ని ముచ్చట్లు సెంట్రల్ సర్కారుల ముంగడ పెట్టిండట ఏపీ సీఎం చంద్రబాబు సారు. ఇక ఇది 28 మావోయిస్టులు ఎక్కువైతున్న ఏరియాలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది దాని మీద సెంట్రల్ సర్కారు మీటింగ్ పెడితే మీటింగ్ కు పోయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు మీటింగ్ గడిపించుకొని సెంట్రల్ మంత్రులతో ముచ్చట్లు పెట్టిండు. సెంట్రల్ సర్కారులకేసి తెలంగాణకు ఏమేం కావాలనో అన్ని మాట్లాడిండట. ఇట్లా ఇద్దరు సీఎంలు ఒకటే పాలి ఢిల్లీ బాట పట్టిర్రు. మరి చూడాలి వాళ్ళు పోయిన పనులు ఎవరి తప్పుడు నెరవేరుతాయి, సెంట్రల్ సర్కారులు ఎవరికి ఎంత సాయం చేస్తారు అనేటిదిగా రేపు. తెలంగాణలో రాజకీయాలు ఎట్లున్నాయంటే ఇవాళ ఒక పార్టీ వాళ్ళు మాట్లాడు, వాళ్ళు మాట్లాడింది ఇన్నాక ఇంకొకళ్ళు పోయి మైకుల ముంగట కౌంటర్లు ఇచ్చుడు, కుదరకుంటే ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చుడు, అది చూసినాక అవతల ట్విట్టర్లో లడాయి కాంచుడు. ఇగో గిదే నడుస్తున్నది ఇప్పుడు తెలంగాణలో. అట్లనే నిన్న సీఎం సార్ మాట్లాడిన మాటలకు నారాజయ్యి కేటీఆర్ సార్ మళ్ళీ ముచ్చట ట్విట్టర్లో రాసుకొచ్చిండు. అసలు సార్ ఏమన్నాడు, ఈయనేం రాసుకొచ్చిండు అంత అరుచుకుందాం పార్. డి అంటే డి, సై అంటే సై, నువ్వెంత అంటే నువ్వెంత. ఇగో ఇట్టనే నడుస్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో లీడర్ల నడుమ సవాళ్లు. తొడలు కొట్టుడు, జబ్బలు జరుసుడు, సవాళ్లకు ప్రతి సవాళ్ళు వేసుకుంటా ఒకరికొకరు సురుకులు పెట్టుకుంటున్నారు. అట్ట సీఎం రేవంత్ రెడ్డి సారి మాటలకు నారాజైనట్టున్నాడు కేటీఆర్ సారు. మల్లోపాలి ట్విట్టర్ రాసుకొచ్చిండు తిట్టుకుంటా. సారేం రాసిండు అనేది అడ్డంక చూద్దాం గానీ ముందుగానైతే రేవంత్ రెడ్డి సార్ ఏం మాట్లాడిండో అది ఇన్నోలే. మూసీలో మొత్తం 10,000 కుటుంబాలు 6 నెలల నుంచి ఎన్యూమరేట్ చేపించిన వాళ్ళని ఒక మంచి అపార్ట్మెంట్స్ కట్టించి గవర్నమెంట్ ల్యాండ్ లో వాళ్ళకి మంచి ఒక కాలనీ కట్టించి వాళ్ళందరినీ అక్కడికి తరలించి అక్కడ ఒక హాస్పిటల్, ఒక పాఠశాల, ఒక ఐటీఐ, ఒక జూనియర్ కాలేజు, అవసరమైతే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కట్టించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇద్దాం. సలహా ఇవ్వండి. చదువుకోలేదా, అమెరికాలో పోయి చదువు వచ్చినట్టు సన్నాసి ఆ పిల్లలు చదువుకోనికే దారి చూపించే తెలియదా? అది విన్నరా, ఇది 5 నాడు రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన ముచ్చట. ఇక గీ ముచ్చట్ల గట్టిగా నారాజు అయినట్టున్నాడు కేటీఆర్ సారు. రైతులకు రుణమాఫీలు చేసేందుకు డబ్బులు లేవంటివి, రైతు బంధులు ఇచ్చేందుకు పైసలు లేవంటివి, కౌలు రైతులకు ఇచ్చేందుకు యాకానా బిల్ల లేదంటివి, పేదోళ్ళకి ఇచ్చేటి పింఛన్లకు పావుల బిల్ల లేదంటివి, పథకాలు అమలు చేసేందుకు అప్పులు తెచ్చిందంటివి, దవాఖాన్ల మందులకు పావుల లేదంటివి, మున్సిపాలిటీల సాఫ్ సఫాయి కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు రూపాయి లేదంటివి, బల్లె పొల్లగాళ్లకు షాక్ ఫీజులకు అనా పైస లేదంటివి, ఫీజు రియంబర్స్మెంట్ కు పావుల లేదంటివి, స్కాలర్షిప్లకు యాకానా బిల్ల లేదంటివి. ఇన్ని చెప్పినవి ఇప్పుడు 1,50,000 కోట్లు యాంచి తెస్తావో చెప్పవు అన్నట్టే ట్విట్టర్ గుట్లే రాసుకొచ్చిండు కేటీఆర్ సారు. పొద్దుగాల లేచిన కాంచి బీదార్పులు, రాష్ట్రం అప్పుల పాలైందని గజ్జలు కట్టుకొని గజం ఎగురుడు. ఇప్పుడు ఏం చూస్తాయి మరి చెప్పవు పైసలు అన్నట్టే అరుచుకున్నాడు. మింగమెతుకు లేకున్నా మీసాల బిల్లు ఎక్కువ అన్నట్టు మీది మాటలకు ముచ్చట్లు చెప్పుడు కాదు, శాతనైతే పనులు చేసి చూపియాలే అన్నట్టే పొట్టు చాపించిండు. సరే తీయలి, మీ పంచాది మీది మాకెందుకు గాని ఇంట్లో మేము రాసిందేం లేదు, మేము అంటుందేం లేదు. సారు ట్విట్టర్ గుట్లే రాసిందే మీకు వార్తలలో చెప్పినాం. అటెంక మమ్మల్ని అయితే బదనాం చేయొద్దు సుమా, ముందుగానే చెప్తున్నాం. ఇద్దరు నడుమ పంచాది అయ్యిందంటే 2-3 వద్దులు అవుతుంది. అదే 2 ఊళ్ళ నడుమ పంచాది అయితే ఓ వారంలో తెగుతుంది. అదే 2 రాష్ట్రాల నడుమ పంచాది వస్తే ఓ నెల 2 నెలలు పడుతుంది. అట్లా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఓడుస్తుంది. కానీ ఓ కాడ 2 దేశాల నడుమ రగిలిన లడాయి పెద్ద యుద్ధంగా మారింది. ఇంకో ప్రపంచ యుద్ధం వస్తుందా ఏంది అన్నట్టు తయారైంది. అట్లా ఇయాల్టికి వాళ్ళ నడుమ యుద్ధం సాలయ్యి ఏడాది అవుతుంది. గా ముచ్చటేందో ఒకసారి చూసొద్దాం పార్రి.
మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, బరాబర్ బాంబులు వేసుడేసుడే, తుపాకులు వేల్సుడే. ఓ రోజు చర్చలు అనుకుంటేనే ఇంకో రోజు యుద్ధం తీరుగా యుద్ధం నడుస్తూనే ఉన్నది. హమాస్ ఇజ్రాయెల్ నడుమ యుద్ధం సాలై ఏడాదైంది. పోయినేడు అక్టోబర్ 7వ తారీఖు నాడు హమాస్ ఉగ్రవాదులు దక్షిణంలోకున్న ఇజ్రాయెల్ లోపల దొరబడి ఏం తక్కువ 1200 మంది ప్రాణాలు తీసిర్రు. ఇక ఊకుంటారా, వీళ్ళేమన్నా తక్కువనా? గుంపు పోయి గాజా మీద పడ్డారు. వాళ్ళు 1200 మంది ప్రాణాలు తీస్తే వీళ్ళు ఏకంగా 42,000 మంది ప్రాణాలు తీసిర్రు. ఏముంది, మంది ఎక్కువ ఉన్న కాడ చూసి ఆయమన్న బాంబు కొట్టేస్తే అయిపోయా. ఇగిట వీళ్ళ నాళ్ళు కాలువా, వాళ్ళని వీళ్ళు కాలువా. ఈ రెండు దేశాల నడుమ ఏడాదికెంచి యుద్ధం అయితేనే ఉన్నది. పబ్లిక్ పానాలు పోయినాయి, బంగ్లాలు కూలినాయి, ఆగం చందనం. ఇక అందరితో ఆగిందా అంటే అది లేదు. ఈ యుద్ధాన్ని తీసుకుపోయి లెబనాను, యమాను, ఇరాను ఈ 3 దేశాలకు కూడా పూసిర్రు. కొంతమంది దేశాలు వదిలిపెట్టిపోయిర్రు. ఇంతమంది పానాలు బిగబట్టి అక్కడనే ఉంటున్నారు. కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. ఏడాదికెంచి ఇదే తిప్పల పాపం అక్కడి పబ్లిక్ కు. ఓలోకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇంకోలోకు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం. ఈజాలం అన్నట్టు పక్క పొంటున్న బుడ్డ దేశాలకు కూడా అంటించారు. ఇదంతా చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా ఏందన్నట్టే ఉన్నది బౌండరీ. ఒకప్పుడు కోడి గుయ్యంగానే లేచి మబ్బుల వాకింగ్ రన్నింగ్ లేకుంటే పేయి గట్టి ఉండాలని ఇంకేదన్నా ఎక్సర్సైజో చేసేటోళ్ళు. కానీ ఏమంట పల్క ఫోన్ చేతికొచ్చిందో పొల్లగాళ్ళ కాడ నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ దాంట్లోనే మూతి పెడుతుర్రు. ఇక వాకింగ్ రన్నింగ్ ఎక్కడిది, చాలా మంది అయితే అసలు మర్చిపోయిర్రంటే నమ్ముర్రి. ఎంతసేపు ఫోన్లోనే మూతి పెట్టి నిద్ర మబ్బు లెక్క తయారైతుర్రు. మరి ఇప్పుడు గీజోలి మాకెందుకు చెప్తున్నట్లు అని అంటారా? అయితే ఆదిలాబాద్లో అయినా గీ ముచ్చట చూడుర్రు ఒకసారి. జిల్లా నుంచి ఈ యొక్క క్రీడా జ్యోతి మన జిల్లా గురించి చూస్తుర్రు కదా ఎట్లా ఎగురుతుర్రో. ముంగట ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్న తెల్లంగి తెల్ల పాయింట్ వేసుకుంటే పక్కపొంటి ఎర్ర రంగు టీషర్ట్లు వేసుకున్నది కలెక్టర్ ఇంకా ఎస్పీ సారు. వీళ్ళ ఉరుకుడు చూసి వెనకమార్ల వచ్చేటోళ్ళు రువడి పెంచుతుర్రు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే మంచిగా ఫిట్నెస్ మెయింటైన్ చేసి అన్నిట్ల ముంగట ఉండాలి అని సీఎం కప్ పేరుతోని ఓ కార్యాన్ని పెట్టుకుర్రు. మొదలు టార్చ్ ర్యాలీ తీస్తే దానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్న, జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఇంకా ఎస్పీ గౌస్ ఆలం సార్లు హాజరుపడ్డారు. ఇక వచ్చిన ఎమ్మెల్యే కలెక్టర్ ఇంకా ఎస్పీ సార్లకు పూల గుత్తులు ఇచ్చిర్రు పెద్ద మనుషులు. అటెంకా అసలు కార్యం సాల్వ్ చేసిండ్రు. పచ్చ జెండాను ఎమ్మెల్యే ఇంకా ఎస్పీ పట్టుకొని ఊపుతుంటే కలెక్టర్ సార్ దీపం పట్టుకుండు. కాగాడ ముట్టియంగానే జ్యోతి వెలిగిందని చలో బాగో అని ఉరుకుడు షురూ చేసిర్రు. గిట్ల ఏం తక్కువ 10 కిలోమీటర్ల మందం నడిచిందట గీ ఉరుకుడు. ఆటల పండుగకు జిల్లా పెద్ద అధికారులు ఇంకా ఎమ్మెల్యే వచ్చిర్రని ఎరకయ్యి అక్కడి లోకల్ పబ్లిక్ కూడా శీతం వచ్చిర్రు. అందరు గూడి పొద్దుగాల సల్లగాలికి గిట్ల ఉరుకుడు చూపిర్రు. అటెంక కలెక్టర్ రాజర్షి సార్ మాట్లాడుకుంటా, అంటే రూరల్ స్పోర్ట్స్ చాలా వరకు ఎక్కువ ప్రోత్సహించాలి. దానికి ప్రభుత్వం గౌరవనీయులు సీఎం గారు ఇంత మంచి ఒక ఆలోచన చేసి ఒక సీఎం కప్ ఇట్లా కార్యక్రమం కూడా తీసుకొని రావడం జరిగింది. సో జిల్లాలో ఈ రోజు ఈ ర్యాలీ కూడా మంచిగా నిర్వహించడం జరిగింది. అది కూడా జిల్లా లెవెల్లో అండ్ విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, ప్రతి ఒక్క లెవెల్లో కూడా గౌరవ ప్రజాప్రతినిధులకు సహకారం తీసుకొని అందరూ అధికారులు కూడా ఖచ్చితంగా కృషి చేసి ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా చేస్తాము. గదన్నట్లు సర్కారు ఇంత గొప్ప ఆలోచన చేస్తుంది కాబట్టి యువత మొత్తం ఈ కార్యంలో పాల్గొనాలి. ఆటలల్ల మన ఆదిలాబాద్ కు మన తెలంగాణకు మంచి పేరు దేవాలే అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. సీఎం కప్ టార్చ్ ర్యాలీల గిట్ల ఆటగాళ్ల ముచ్చట్లు చెప్పుకుంటా ఇది మండలాల ఇంకా ఊర్ల పొంటి కూడా నడుస్తది. అందుకోసం అధికారులంతా తయారు ఉండాలి అన్నట్లు మాట్లాడుకొచ్చిండు కలెక్టర్ సారు. మరి తమ్ముళ్ళు అన్నలో సర్కారే సాధిస్తానికి ముంగట్కొచ్చింది. ఇక మరి మీ టాలెంట్ ఏందో చూపించుకోర్రి. అబ్బో ఏం హైడ్రా రా బాబు. హైడ్రా పేరు ఈయనబడితేనే గుండెలు పట్టుకుర్రు చాలా మంది. పాపం అలా బలిచిన వాళ్ళ సంగతేమో గాని బక్కపల్చనోళ్ళు కూలీ నాలి చేసుకుని బతికెళ్ళ తీసేటోళ్ళ ఇండ్లే కూలగొట్టిర్రని కాని పార్టీ వాళ్ళు కారాలు మిరియాలు నూరిర్రు. అందుకనే ఇప్పుడు హైడ్రాకు రెస్ట్ ఇచ్చి కొత్త కార్యం ముంగటేసుకున్నది తెలంగాణ సర్కారు. చెరువు శిఖం భూముల్ని కబ్జా పెట్టిర్రు, సర్కారు సొమ్మును మాయం చేస్తుర్రని తెలంగాణ సర్కారు హైడ్రాని దించితే దొరికిన కాడికి కూలగొట్టుకుంటూ వచ్చిర్రు. ఇగట కొంతమంది
కోర్టుకు పోతే అట్టెట కూల కొడతారు, ఏం లెక్కలు చేసిరని కూల కొడుతులని కోర్టు చెప్పిన ముచ్చట అందరికి గెలుకున్నదే కదా. ఇక గదే ముచ్చట మీద ముందుగాల కబ్జా పెట్టిన భూములెన్ని, FTL కింద ఉన్న భూములెన్ని, బఫర్ జోన్లలో ఎంత కబ్జా అయింది అనేది లెక్కలన్నీ తీయాలి. అప్పటి వరకు హైడ్రా కూలగొట్టులు ఆపాలని అధికారులకు ఆర్డర్లు వేసింది సర్కారు. ఇగట సర్కారు ఎప్పుడే ఆలస్యం బుల్డోజర్లకు ఇంజన్ లాగినాయి, అధికారులు రంగంలోకి దిగిరు. మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు రూబడి బెంచ్లు లెక్కలేసేందుకు గిట్లా సెక్రటేరియట్ల అధికారులతో మీటింగ్ పెట్టిండు తెలంగాణ చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు. చెరువుల సంగతి ఏంది, కుంటలు ఎన్నున్నాయి, హైడ్రా పనితనం ఏంది, మూసిని ఎంత శుద్ధి చేయాలనేటి కార్యాల మీద అధికారులతో మాట్లాడిండు. అంతేకాదు అంతకు మునుపు ఎన్ని చెరువులు ఉన్నాయి, అందులో ఎన్ని కబ్జా చేసిరు, ఇప్పుడు ఎక్కడెక్కడ చెరువులలో కబ్జా పెట్టిరు అనేటిదంతా చూపెట్టిండిట. ఇక ఇదిట్టుంటే ఇటు అధికారులు సర్వేలు చేసిన లెక్కలన్నీ అధికారిక వెబ్సైట్ HMDA కింద పెడతారట. చెరువులు ఎన్ని, కుంటల వెడల్పు ఎంత, పొడవెంత, FTL బఫర్ జోన్ల సంగతి ఏందనేటిదంతా వెబ్సైట్ లో పెడతారు అన్నట్టు. అంటే అందరు చూసుకోవచ్చు అన్నట్టే. నిన్ని అలా వార్డు సభ్యులకే తీరికలేనంత పనులు ఉంటున్నాయి. అసొంటిది ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఇంకెన్ని పనులుంటాయి? జనం తిప్పల చూడాలి, సవలతులు ఏందో తేవాలే, సర్కార్ మీటింగ్లకు హాజరుపడాలి, సావు బతుకులకు ఓ కంట కనిపెట్టాలి. గిట్ల రికావ్ లేనంత బిజీగా ఉండేటి ఓ ఎమ్మెల్యే సారు జర్రసేపు పనులన్నీ ఇచ్చిపెట్టి బతుకమ్మ ఆట ఆడిండు. మరి గా ఎమ్మెల్యే ఎవళ్ళు, ఏందా కథ అనేది ఒక్కసారి చూద్దాం పార్రి. ఎమ్మెల్యే సార్ బతుకమ్మ అన్న ముచ్చట చూపెడతామని అమ్మలక్కలాడుతున్న బతుకమ్మలు చూపిస్తుర్రు. కొంపదీసి ఎమ్మెల్యే సార్ ఏదన్నా పనుండి రాలేదా ఎట్లా అని అనుకుంటుర్రు కదా. మీరు గట్లా అనుకుంటారనే సార్ను మరింత జూమ్ చేసి చూపిస్తున్నాము, చూడుర్రి. వారే వా, ఏమో అనుకున్నాం గాని ఎమ్మెల్యే కనకన్న కూడా బతుకమ్మ ఆట బానే ఆడుతుండు. ఇక ఎమ్మెల్యే సారే స్వయంగా జనాల నడుముకొచ్చి ఆడేటోరకు అక్కలు కూడా ఈగింత సంబరాన్ని కూడగట్టుకుని ఆడిర్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడయ్యింది ఈ పండుగ. ఈ కార్యానికి ఎమ్మెల్యే కనకన్న ఇంకా అలా ఇంటామే ఇద్దరు హాజరుపడి అక్కలతో కలిసి ఆడి పాడిర్రు. అది లెక్క, ఆయన అలవాట్లేని పానమాయే. అందుకే 4-5 సూట్లు తిరగంగానే దమ్ముకున్నట్లున్నాడు సారు. ఇక ఎమ్మటే ఆట బంద్ చేసి ఆడుతున్న అక్కలను షబాష్ అనుకుంటా తారీఫ్ చేసిండు. ఏదేమైనా దినం ఎంతో బిజీగుండే ఎమ్మెల్యే సార్ గిట్ల జనంతోని కూడి ఆడి పాడు చూస్తుంటే మన పండుగల ఇల్వేందో అర్థమైతుంది పొర్రి అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్. ఏపీ రాజకీయాల్లో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలన్న ఎవరికన్నా తెలుసో లేదో గాని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం అందరికీ ఎరికే ఉంటాడు. ఎందుకంటే అన్న మీద వచ్చిన పంచాదులు అట్లుండే. మరి చేసుకున్న ఆమెను ఈడ్చిపెట్టి ఇంకొక ఆమెకు దగ్గర అయిండు. ఇన్నొద్దులు 2 ఇండ్ల సంసారం పెట్టిండు అని జనం మొన్నటి దాకా తీరు గుసగుసలు పెట్టుకుర్రు కదా. ఆగొగ్గా పుకార్లకు సీన్ అన్న శుభం కారెట్ చేసినట్లే కొడుతుండు. అబ్బా చూడు రీశిల్క గోరింక లెక్క ఎంత ముద్దుగున్నారో. పంచకట్టుల షీనన్న, పట్టు చీరల మాధవక్క జోడి చూస్తుంటే జనాల దిష్టే తగిలేటట్లున్నది. ఎంకన్న స్వామి దర్శనం అయినాక సీనన్న ముంగట, మాధవక్క వెనకమర్ల ఒకళ్ళెనక ఒకళ్ళు నడుచుకుంటూ వస్తుంటే పక్కెమ్మటున్నోళ్ళంతా రెప్పగొట్టకుండా చూడబట్టిర్రు. గిది తెల్వక ఇన్నొద్దుల సంధి సక్కదనాల జంట మీద లేనిపోని ఉద్దర పుకార్లు ఉట్టించింది గీ పాడు లోకం. అయితే గీనడమనే చేసుకున్నామెతోని కలిసి ఉండేదే లేదని చెప్పిండు కదా. అగొగా ముచ్చట్ల మీద ఇప్పుడు జనం అంతా మళ్ళా కొత్త రకం ఎత్తుకుర్రు. కలియుగ దైవం ఎంకన్న సాములోరి కాడికి గిట జోడీగా వచ్చిర్రంటే ఈ కాడ నుంచి మిమ్మల్ని ఆల్మగల్ అనుకోవాలనా ఎట్లా చెప్పేసినన్నా అని అడగబట్టిర్రు అన్న ఫ్యాన్స్. ఇన్ని దినాల సంది మీ ఇంటామెకు నీకు పంచాది ఈమె జయంగానే నడిచిందని అందరికీ ఎరుకున్న ముచ్చట్నే. అసొంటిది పోయి మాధవక్కనే ఎమ్మటేసుకొని జోడీగా వచ్చినావంటే ఇన్నొద్దుల సంది మేము మా మనసులో అనుకుంటున్న కోరిక తీర్చినవే సీనన్న అని అన్న మీదున్న పాయరాన్ని కామెంట్లల్లో రాసుకొస్తుర్రు. గిట్ల సీనన్న మాధవక్క ఫోటోలకు పోజులు ఇచ్చుడు చూసిన జనమంతా ఆయన మీద పుట్టిన బూకార్లకు ఆయనే శుభం కారెట్టేసుకుంటుండు తీ అని అనుకుంటుర్రు. ఇక ఇదిట్లుంటే సాలకట్ల ఉత్సవాలకు మంత్రి సంధ్యారాణి మేడం కూడా హాజరుపడ్డది. శ్రీవారిని దర్శించుకొని బయటకు వచ్చినాక ఇగో గిట్ల మాట్లాడుకొచ్చింది. ఇంతకు పూర్వం లడ్డు ఎలా ఉండేది, ఇప్పుడు లడ్డు ఎలా ఉండేది
ఇంతకు పూర్వం భక్తుడు లడ్డూ పట్టుకొని ఇంటికి వెళ్ళడానికి 2-3 రోజులు టైం పట్టేటప్పటికే 4 రోజులకే లడ్డు కొంచెం అంటే ఆ మాట కూడా అనకూడదు, పాడేటట్టు ఉండేది. ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం ఒకవేళ సరిగా జరగని వాళ్ళకు కూడా ఆ లడ్డూని చూసి వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందం పొందుతారు. గిదైతే వాజిబ్ ముచ్చటే. ఎంకన్న దర్శనం అయితే మనసు ఎంత నిమ్మలపడుతుందో, కొండ మీద లడ్డు దొరికితే కూడా అంతే మురిసిపోతుంటారు భక్తులు. అందుకే మా సర్కార్ హయాంలో లడ్డు తయారు చేస్తున్నప్పుడు అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి భక్తులు ఎవ్వళ్ళు కూడా ఎసొంటి అనుమానాలు పెట్టుకోవద్దు అన్నట్లు మాట్లాడుకొచ్చింది మంత్రి మేడం. పోయినసారి దసరా పండుగకు మా ఊరు పోయినా. పోగానే మా తాత ఇంట్లో ఏం చేస్తావు రా పిల్ల, అట్లా బాయికాడికి పోయొద్దాం అని ఎమ్మటి తోలుకుపోయిండు. సరే పా తాత అని పోతే ఏముంది, ఎటు చూసినా పెద్ద పెద్ద తాటి చెట్లు, అవి ఎక్కి దిగుతున్న గౌడన్నలు. అది చూసిన నేను, తాత గింత పెద్ద చెట్లు ఎట్లా ఎక్కుతారే అని అడిగితే ముచ్చటంతా చెప్పుకొచ్చిండి. ఇక అన్నట్లు గా తాటి చెట్లకి ఎక్కి గౌడన్నలకు ఆధారాలు అందించిండట ఓ ఎమ్మెల్యే సారు. మరి గవేందో మనం కూడా చూడాలిగా. చలో. ఇన్నొద్దులు తాటి చెట్లెక్కే గౌడన్నలు మోకులు జారి శానమందే జీవిడిచిర్రు. ఇక ఈ కాడ నుంచి గట్ల కావద్దని కాటమయ్య రక్షణ కిట్ల పేరుతోని ఓ ఇకమత్ చేసింది సర్కారు. ఈ కిట్ల పంపకాల కార్యం జగిత్యాల జిల్లా అంతర్గం అనే ఊళ్ళో అయ్యింది. కార్యానికి హాజరుపడ్డ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు ఊళ్ళో ఉన్న గౌడన్నలకు కొత్త మోకులు వంచిండు. బ్యాగ్లలో తెచ్చినవన్నీ ముస్తాబ్ కిట్లే చూడుర్రి. ఇప్పి చూస్తే ఇక మోకు గుయ్యి, తాళ్లు, ఇంకా కింద పడకుండా బెల్టులు గిట్ల అన్ని కొత్త ఆధారాలే ఇచ్చింది సర్కారు. ఇక పంపకాల కథ ఒడిచినాక కొత్త ముస్తాదులు ఎట్లున్నాయో చూద్దాం. కట్టుకొని అందరికి చూపియే గౌడన్న అని అనగానే అలా ఒక గౌడ్ సాబ్ సర్కారు ఇచ్చిన కొత్త ముస్తాదును కట్టుకుండు. గట్టిగా కట్టుకున్నాక షెట్టు బాకిండు గౌడన్న. ఓ కాళ్ళ మోకో గుయ్యో దబ్బిన జారినా తెగినా కూడా సపోర్ట్ తాడు ఎట్లా కాపాడుతుందో చూపిస్తుండు. అది కూడా చూడుర్రి. చూసిర్రు కదా, గాచారం బాలేక మోకు జారినా కూడా షెట్టు మీదకించి కింద పడే ముచ్చటే ఉండదన్నట్లు. అయితే మోకు కట్టుకుంటప్పుడు మాత్రం సపోర్ట్ తాడు ఖచ్చితంగా కట్టుకోవాలి. అట్లా అయితేనే మనకిది రక్షణ ఇస్తది అన్నట్లు చెప్పుకొచ్చిర్రు కొత్త కిట్లు తీసుకున్న గౌడన్నలు. ఇక ఇన్నొద్దుల సంధి పాత మోకు ముస్తాదులతోని దినదిన గండం లెక్క తాళ్ళెక్కిన గౌడన్నలు ఈ కిట్లతోని ఈ కాడ నుంచి ఏ రంది లేకుండా ఎంత పెద్ద షెట్ అయినా హల్కగా ఎక్కొచ్చు అన్నట్లు సంబరపడుతుర్రు. మరి తాడెక్కింది మొదలు మళ్ళా కిందికి దిగిందాకా గ్యారంటీ లేని గౌడన్నల బతుకులు ఈ కాటమయ్య కిట్లతోనన్నా బాగుపడాలని కోరుకుంటుర్రు ఇప్పుడు అందరూ. ఏహే ఆయనకేంది, మస్తు డాన్స్ ఆడతాడు, హీరోలను కూడా తయ్యన ఆడిపిస్తాడు. మన గదేదో షోకొచ్చి మస్తు నవ్వుపిచ్చిండు అని ఇన్నొద్దుల సంధి చెప్పుకున్న వాళ్ళంతా ఇప్పుడు అబ్బో ఈయన ఈసొంటోడని తెలియదని ముక్కిట్లా మూతిట్లా ఇరుస్తుర్రు. మరి ముచ్చట ఎవరి గురించో ఎరికైందే కదా, జానీ మాస్టర్ గురించే. అయితే జానీకి ఈ నడుమ అదేదో అవార్డు వచ్చినట్లే వచ్చిపోయిందంటుర్రు. మరి గా ముచ్చటేందో పురాగా అరుసుకొని వద్దాం పార్రి. ఏమంట మైనర్ పొల్ల కేసులు ఇరికిండో జానీ మాస్టర్ కు ఏదీ కలిసి వస్తలేదు. ఎంతసేపు విచారణ పేరుతోని కోర్టుకించి జైలుకించి కోర్టుకు తిరుగుడే అవుతుంది తప్ప బయటకు వచ్చే తోవే కనబడతలేదు. అయితే గీనడమే నేషనల్ అవార్డు వచ్చిందని ఎరికైన జానీ పాషా గిట్ల సంగతి సార్ నాకు బెయిల్ కావాలి అని రంగారెడ్డి జిల్లా కోర్టులో దరఖాస్తు పెట్టుకుండాట. అదిన్న కోర్టు సార్లు సరే పో అయ్యా పోయి తీసుకొని మళ్ళా రాపో అని 4 రోజులు మందం నడుమంతరాన బెయిల్ ఇచ్చిర్రాట. గీ ముచ్చట ఎరికైన నార్సింగ్ పోలీసోళ్ళు ఓ సారు ఆయన మీద ఫోక్సో కేసు పెట్టినాం, అసొంటోళ్లకు నడుమంత్రాన బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే కథ అవుతుంది కాబట్టి ఆయన బెయిల్ రద్దు చెయ్యుర్రి సారు అని ఉల్టా కోర్టులో పిటిషన్ వేసిర్రట. దీంతోని జానీకే కాకుండా బెయిల్ మీద వస్తుండు వచ్చి అవార్డు తీసుకుంటాడు అని అనుకుంటున్న అవార్డు కమిటీ వాళ్లకు కూడా షాక్ తగిలిందట. ఊకెకి నేషనల్ అవార్డును ఆయనకి ఇవ్వకుండా ఆపితే ఒక శితం కాదా అని ఆలోచన చేస్తుందట. అంతేకాదు ఫోక్సో కేసు అసొంటి పెద్ద కేసులో ఇరికినోళ్లకు అవార్డు
అవార్డు ఇస్తే అటెంక ఎవలతోని ఏ తలకాయ నొప్పి వస్తుందో వెనక ముందు అయితుర్రట. అట్లా సోమవారం నాడు నడుమంత్రపు బెయిల్ మీద బయటకొచ్చి అవార్డు తీసుకోవాల్సిన జానీ మాస్టర్ మళ్ళా లోపలనే ఉండాల్సి వచ్చింది. దేవుడు వరం ఇస్తే ఆ లెవెల్లో అడ్డం పడ్డట్లు కోర్టు సార్లు బెయిల్ ఇస్తే పోలీసోళ్ల రూపంలో ఆ బెయిల్ రద్దయింది. రావాల్సిన అవార్డు కూడా అక్కడనే అయ్యింది. ఇక ఇదిట్లుంటే అటు మాస్టర్ కు అవార్డు వచ్చినట్లే వచ్చి కీసల జారిపోయింది. ఇదంతా కావాలనే చేస్తుర్రు, కావాలంటే ఆయన ఈపు మీద కొట్టుర్రి అంతేగాని పొట్ట మీద కొట్టకుర్రి అని తోటి డాన్స్ మాస్టర్లు ఇంకా జానీ పాషా అభిమానులు సోషల్ మీడియాలో తీరు కామెంట్లు రాసుకొస్తుర్రు. మరి ఈ పంచాది ఇంకెప్పుడు దిగుతుందో ఏమో గాని ఒక్క ఫోక్సో కేసు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కెరియర్ ను ఆగం చేసే కాడికి వచ్చింది కదా అని అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్న పబ్లిక్. చలో ఇంకొన్ని బుడ్డ ముచ్చట్లున్నాయి. ఇంకా ఏందో అట్లా పోయి ఫటాఫట్ ధనాదం చూసేద్దాం పార్రి. దందా చేయాలంటే మందు దుకాణానికి మించింది ఏముందిరా అని అనుకున్న ఏపీ పబ్లిక్ ఇప్పుడు కొత్త మందు దుకాణాలకు జోరుగా టెండర్లు వేస్తుర్రు. రాష్ట్రం మొత్తంలో 3,396 మడిగలుంటే వాటిని సొంతం చేసుకోవాలని జనం శీతం దరఖాస్తులు పెట్టుకుర్రు. ఒక్క సోమవారం నాడే 8,274 మంది దరఖాస్తు పెట్టుకున్నారట. చూడుర్రి ఎట్లున్నదో కథ. మరి కొత్త దుకాణాలు ఎవళ్ళకొస్తాయో ఏమో గాని నాకు కావాలంటే నాకు కావాలే అని మందు దుకాణాల కాడ సీసాల కోసం కొట్లాడుకున్నట్లే ఎయ్యవట్టిర్రు దరఖాస్తులు. చూడాలి మరిగా రేపు ఇంకెన్ని వస్తాయో. పండుగ పూట నీసు కూర కాదు కదా, కమాస్కం కూరగాయలు తిందాం అనుకున్న పెద్ద గోసనే ఉంది సామాన్య జనాలకు. టమాటా ఇప్పటికే సెంచరీ కొట్టి కిలోకు 110 దాకా వలుకుతుంది. ఎల్లిగడ్డ 400, అల్లం 200, కాకరకాయ 100, బీరకాయ 120, తోటకూర 100, పాలకూర 100. గిట్లా ఏది ముట్టుకున్నా అన్ని 100లనే ఉండి కొండ మీద నడుస్తున్నాయి. కొందామని పోతే నన్ను గొనుడు నీతోనైతదా అన్నట్లే ఎక్కిరిస్తున్నాయి. మరి గిట్లా పోయి పండుగ పూట ధరలు పెరుగుడు చూస్తుంటే గీసారి సగటు గరీబోళ్ళ సొంటి ఎండేతట్లే కొడుతుంది పొర్రి. ఈ నడుమ నాయకులు ఎవ్వలేమో గాని కేపాల్ సార్ జోరు మాత్రం మామూలుగా లేదు. అంటే పిటిషన్ల మీద పిటిషన్లు, కేసుల మీద కేసులు పెట్టుకుంటా 2 తెలుగు రాష్ట్రాలలో హల్చల్ చేస్తుండు. అట్లనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పోయిన పాల్ సారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ మీద కేసు పెట్టిండట. పవన్ గొప్ప పదవిలో ఉండి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిండు. ఆయన రాష్ట్రానికి ఓ పెద్ద మనిషి అన్న ముచ్చట కూడా యాదిమర్చిండు. అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడొచ్చునా, కాబట్టి ఎమ్మటే కొలువులకించి తీసేయాలి అని పంజాగుట్ట టౌన్ లో ఫిర్యాదు అయిందట.